గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అలా చూడు. ఎవరో వేరయ్య నిశ్చితార్థానికి వస్తానని చెప్పి మోసం చేసిన వాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు. ఎవరు వస్తున్నారన్నారు? ఇంకెవరో ఆ కేశవరాయుడే. ఆడొద్దంటే ఇదెందుకు పరిగెడుతుంది? ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగిలించుకుంటారా? ఏంటి అన్నా చెల్లెళ్ళ? అవును, శారదమ్మ నాకు పెళ్ళాం అయితే నీకు చెల్లిలేగా. రే వీరయ్య, ఏం వాగుతున్నావురా? ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారనే కదా నేను శారదమ్మని నీకు అప్పచెప్పి వెళ్ళాను. ఈ రోజేంట్రా మనస్సాక్షి లేకుండా నేను తను అన్నా చెల్లెలు అంటున్నావు? మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి, ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళాం అంటావా? అయ్యో, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి మాటలు ఎవరు నమ్మకండి. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నన్ను భూమారావు దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి కట్టింది ఈయనే. నా బిడ్డకి తండ్రి ఈయనే. ఊసి పాపిస్తానా? ఈడితో కలిసి నువ్వు కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా? మొదటి రాత్రే ఈడి దగ్గర నీ ఒయ్యారాలన్నీ ఒలకపోసి తైతక్కలాడి చిందులేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా? ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పు ఉండొచ్చు కదే. ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు? నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు. తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు. వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను. లేదంటే అప్పుడే చెప్పేదాన్ని. ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు? ముందు లోపలికి రావాలి. ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు? మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేంటయ్యా? కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా. అరే ఉండవయ్యా కేశవరాయుడా, నాకు నీ గురించి తెలుసు, అదిగో వాడి గురించి తెలుసు. కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు. కానీ పెళ్లి చేసుకునేది నేను. అది సరేనయ్యా, నువ్వే కావచ్చు. కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా? అమ్మా ఏంటమ్మా చూస్తున్నావు? చెప్పమ్మా. ఇప్పుడు వాడే కాదు, ఈ ఊరే ఈ పిల్లని వీరయ్య పెళ్ళాం అనుకుంటోంది. ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది నమ్మాలయ్యా? అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడి మీద మీకున్న నమ్మకం అంతేనా? అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా? నమ్మకం లేక కాదు కేశవరాయుడు, కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధమైపోతుంది కదా. మీకు కావాల్సిన సాక్ష్యమేగా. అర్జున, అయ్యా, వెళ్ళి ఆ పూజారిని తీసుకు. ఇదిగో తీసుకొస్తానయ్యా. రా. చెప్పు. నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు? పిల్లని తీసుకొచ్చింది వీరయ్య, వాడికి పెళ్లి చేసింది నువ్వు. ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళమని చెప్పమంటావా? నువ్వు వాడితో కలిసిపోయావా? ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే, నువ్వు నమ్మావా? ఈరోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడో? అవును, దేవుడి ముందు నుంచునేవాడు నిజమే చెప్తాడని అనుకున్నాను. కానీ వాడు మనిషే కదా. అనుకుందాం, అలాగే అనుకుందాం. ఇది వీరయ్య గాడి పెళ్ళామే. కానీ ఇప్పుడు దానికి నేను నచ్చాను. నేను దీన్ని తీసుకెళ్ళిపోతాను. మీరేం చేస్తారో చేసుకోండి. రా. అయ్యా, ఏదీ దాచుకోకుండా అన్నీ చెప్పేశారు. సరిగ్గా అర్థం చేసుకోలేని మా ఊరోళ్ళు వీరయ్య పెళ్ళాం కేశవరాయుడయ్యతో లేచిపోయిందని తప్పుగా చెప్పారు.
వీరయ్య కూడా ఆ సమయంలో పిచ్చి పట్టిన వాళ్ళ తయారయ్యాడు. కేశవరాయుడు, నువ్వు చేసిన ద్రోహానికి ఊరంతా నా మీద ఉమ్మేస్తోంది. ఏంటి, నేను నీకు ద్రోహం చేశానా? శారదాంబ నీ పెళ్ళామని నాకు మాత్రమే తెలుసు, కానీ నా పెళ్ళాంగా ఊరికే తెలుసు. అయితే నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యక్కర్లేదు. రాత్రింపగళ్ళు ఆలోచించి నేనే ఒక నిర్ణయానికి వచ్చా. ఉంటే నువ్వు ప్రాణాలతో ఉండాలి, లేదా నేను ప్రాణాలతో ఉండాలి. రే పోరా. ఏయ్! వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి. అయ్యా, నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వేరే మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదాంబను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆవిడని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మాయకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదమ్మకు జైల్లోనే ప్రసవం జరిగింది. వీరయ్య అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదమ్మ, బిడ్డనివ్వు. వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదమ్మ, ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు. దయచేసి బిడ్డనిచ్చి. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదమ్మ, వదులు. బంగారు కొండ రాయ, తీసుకెళ్ళు. ఇరవై ఏళ్లుగా కేశవరాయుడిని చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోవాడిని.
అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. శారదమ్మ, ఏంట్రా నవ్వుతున్నావు? నవ్వనివ్వండ్రా, ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు, నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరా నీకు? అన్న దగ్గరికి వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? రేయ్, మీ అన్నయితే పెద్ద తూప, చావుకు భయపడేరా. మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? రేయ్, నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా. నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా మా నాన్నను నువ్వు చంపావు? ఏ నీకు తెలీదా? దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానురా. ఏంట్రా వాగుతున్నావు? అన్న కొట్టిన దెబ్బలకి బుర్ర పాడైపోయిందన్న, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళలోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు? ఎవరో చెప్పరా? చెప్పరా? నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. ఆ తమిళనాడు వాడు ఎక్కడరా? ఇక్కడే ఉండాలయ్యా. పోండ్రా, వాడెక్కడున్నా వాడిని పట్టుకురండి. రండ్రా. ఊళ్ళో అన్ని చోట్ల ఎదిగారా అన్న? ఊరంతా ఎదిగావన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గుల బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పడండి. రే, అన్ని చోట్ల ఎదిగారా? వాడెక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండి రండిరా, పదండ్రా. పక్కనే ఉండి వెన్నుపోటు పడుస్తావా విశ్వాసమైన కుక్క? నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కదరా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడ్రా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా. రే కిట్టయ్య, నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావరా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును, ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశానురా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తాను రా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా? ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావా.
వీరయ్య చనిపోయిన తర్వాత కేశవరాయుడయ్య పోలీసులకు సరెండర్ అయ్యాడు. నన్ను క్షమించండి. అయ్యా, నీ మీదే తప్పు లేదయ్యా, అంతా వేరే మీదేనయ్యా తప్పు. నా కన్నబిడ్డ కంటే నిన్నేనయ్యా నమ్ముతున్నాను. శారదాంబను కూడా అరెస్ట్ చేయండి. తన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీరయ్య హత్య కేసులో శారదాంబకు కూడా సంబంధం ఉండడం వల్ల ఆవిడని అరెస్ట్ చేస్తున్నాం. పోలీసులు ఇది పథకం ప్రకారం చేసిందని కేసు పెట్టి శారదమ్మకు మా అయ్యకు 8 సంవత్సరాలు శిక్ష పడేలా చేశారు. శారదాంబకు జైల్లోనే ప్రసవం జరిగింది. వీరయ్య అమ్మా నాన్నలిద్దరూ బిడ్డను చూడ్డానికి జైలుకు వచ్చారు. శారదాంబ, బిడ్డనివ్వు. వాళ్ళకి ఇవ్వద్దండి. నా బిడ్డ నా దగ్గర ఉండనివ్వండి. నేను నా బిడ్డను వదిలేసి ఉండలేనండి. నేను చెప్పేది విను శారదాంబ. ఈ జైలు జీవితం మనతో పోనివ్వు. మన బిడ్డకొద్దు. దయచేసి బిడ్డనిచ్చి. లేదు, నేను ఇవ్వను. ఏమండి, నా మాట వినండి. వద్దు, ఇవ్వద్దండి. వదులు శారదాంబ, వదులు. బంగారు కొండ రాయ, తీసుకెళ్ళు. ఇరవై ఏళ్లుగా ఆ కేశవరాయుణ్ణి చంపాలన్నదే నా లక్ష్యం. అందుకే పొడి చేశాను. కానీ వాడి అదృష్టం బాగుండి వాడు బతికాడు. ఆ నింద భూమారావు కొడుకు నర్సయ్య మీద పడింది. పట్టుకోవాడిని. పట్టుకుంటారు వాడిని. అయ్యా, ఈ నర్సయ్య నిన్ను పొడిచింది. శారదాంబ, ఏంట్రా నవ్వుతున్నావు? నవ్వనివ్వండ్రా. ఎలాగో పోతాడు కదా. నేను పోవడం గురించి నవ్వడం లేదు కేశవరాయుడు. నీ చావు గురించే నవ్వుతున్నాను. ఎంత పొగరా నీకు? అన్న దగ్గరికి వచ్చి అన్ననే పేరు పెట్టి పిలుస్తావా నిన్ను? రేయ్, మీ అన్నయితే పెద్ద తోప. చావుకు భయపడేరా. మా నాన్నని నువ్వు చంపావు. ఏమన్నా నేను చావుకి భయపడ్డానా? రేయ్, నేను చావు కడుపున పుట్టిన వాణ్ణిరా. నాకు చావంటే భయం లేదు. మీలాంటి వాళ్లతో బతకడం అంటేనే భయం. మరెందుకురా మా నాన్నని నువ్వు చంపావు? ఏ నీకు తెలీదా? దొంగగా బతకడం ఇష్టం లేకే బొగ్గు మోట్లు మోసుకుని బతుకుతున్నాం. ఆఖరికి అది కూడా మీకు పోలీసులకి నచ్చలేదు. బొగ్గులోడుతో వెళుతున్న నా లారీలో నాటు తుపాకీలు దాచిపెట్టి నక్సల్స్కి ఆయుధాలు సప్లై చేశారని కేసు ఫిరాయించి ఇరికించాడు చూడు. అందుకేరా నీ బాబుని నా మనిషితో చంపించా. ఎప్పుడు మా నాన్న చావుకి నువ్వు వెలకట్టావో అప్పుడే నీ చావుకి నేను వెలకట్టానురా. ఏంట్రా వాగుతున్నావు? అన్నా, కొట్టిన దెబ్బలకు బుర్ర పాడైపోయిందన్నా, అందుకే వాగుతున్నాడు. నేను వాగడం లేదు కేశవరాయుడు, నేను వాగడం లేదు. నిజంగా చెప్తున్నాను, నేను నిన్ను పొడవలేదు. మరి నన్ను పొడిచిందెవరు? అది నేను చచ్చినా చెప్పను. నిన్ను చంపాలన్న కసి నాకంటే వాడి కళ్ళల్లోనే ఎక్కువ కనిపించింది. నేను నిన్ను చంపకపోయినా వాడు ఖచ్చితంగా చంపేస్తాడు. అంటే నువ్వు పొడవలేదు. ఎవరో చెప్పరా?
చెప్పరా. నువ్వు పెద్ద కేశవరాయుడు కదా, నువ్వే కనిపెట్టా. ఆ తమిళనాడు వాడు ఎక్కడ్రా? ఇక్కడే ఉండాలయ్యా. పోండ్రా, వాడెక్కడున్నా వాడిని పట్టుకోండి. రండ్రా. ఊళ్ళో అన్ని చోట్ల ఎతికారా అన్నా? ఊరంతా ఎతికామన్నా. వాడు ఎక్కడా లేడన్నా, బొగ్గుల బట్టి దగ్గరికే వెళ్ళుంటాడు. పోండ్రా, వాడు ఎక్కడున్నా సరే పట్టుకోండి. పదండి. రే, అన్ని చోట్ల ఎదుకారా? వాడెక్కడున్నా సరే మనం వదిలిపెట్టకూడదు. రండిరా. పదండ్రా. పక్కనే ఉండి వెన్నుపోటు పడుస్తావా? విశ్వాసలేని కుక్క! నీ నీచమైన బుద్ధి చూపించావు కదరా ద్రోహి. ద్రోహి నేను కదరా, ఆ కేశవరాయుడు. ఎవరికి ద్రోహం చేశాడ్రా? మా నాన్నకరా. ఎవర్రా మీ నాన్న? వీరయ్య. ఏ వీరయ్య? వీరనారాయణ మనవడు సుబ్బయ్య కొడుకు వీరయ్యరా. అంటే నువ్వు కిట్టయ్యరా. రే కిట్టయ్య, నువ్వే కిట్టయ్యవన్న సంగతి నా దగ్గర కూడా ఎందుకు దాచావురా? నీకు మాత్రమే కాదురా, ధనలక్ష్మి కూడా తెలీదు. ఇంకా నీలో ఉన్న పగ ఆరిపోలేదా? ఆరిపోవడానికి నిప్పు కాదురా, నాలో రగులుతున్న పగ. రే కిట్టయ్య, నువ్వు ఊరొదిలి పారిపోయిన తర్వాత నేను ధనలక్ష్మి నీకోసం ఎంత ఏడ్చావో తెలుసా? నువ్వు తప్పకుండా తిరిగి వస్తావని ధనలక్ష్మి ఎప్పుడూ చెప్తుండేది. అవును, ఇంతకాలం ఎక్కడున్నావు కిట్టయ్య? మీ తాతయ్య నానమ్మ ఎక్కడా? జీవితంలో అంతా అయిపోయింది, ఇవే ఆఖరి రోజులు అనుకున్నప్పుడే నిన్ను ధనలక్ష్మిని చూశాన్రా. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది. ధనలక్ష్మి దగ్గరికి వెళ్ళి అన్నీ చెప్పి ఇక్కడికి తీసుకొస్తానరా. వద్దురా, వెళ్ళొద్దు. ఏరా? ఈ మొహం చూడరా, తన ముందుకి ఈ మొహం పెట్టుకుని ఎలా రాను? నా జీవితంలోకి మంచి రోజులు రావాలంటే ఆ కేశవరాయుడు చావాలి. రే కిట్టయ్య, ఈ విషయం ఎవరికి చెప్పనని నాకు ప్రమాణం చేయరా. నా వల్ల కాదురా. రే ఉప్పల్ నాయుడు. అయ్యో, నేను ఎవరికి చెప్పకుండా ఉండలేనే. ఏం చెయ్యాలి? ధనలక్ష్మికి ధనలక్ష్మికి చెప్పనా? వద్దురా, ప్రమాణం చేయరా. ప్రమాణం చేస్తున్నాను. రే ఏంట్రా? జాగ్రత్త. ఎవరికి చెప్పనురా. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. రే ఉప్పల్ నాయుడు. ఒట్టే ఏం చేసుకున్నాడే. అయ్యో, ఒక కథలో రాజు చెవి గాడిద చెవి అనే రహస్యాన్ని ఒకడు గొయ్యి తీసి పాతేసినట్టు నేను కూడా ఈ రహస్యాన్ని పాతి పెట్టేస్తాను. ఇప్పుడు మన ఊరికి వచ్చాడే రుద్ర. వాడు ఇంకెవరో కాదు, మన ఊరు నుంచి పారిపోయిన వీరయ్య కొడుకు కిట్టయ్య. మొన్న శ్మశాన జాతరలో కేశవరాయుణ్ణి కత్తితో పొడిచింది వీడే. ఈ నిజాన్ని నేను చెప్పేశాను. అమ్మయ్యా. ధనలక్ష్మి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు గొయ్యి తవ్వేటప్పుడే వచ్చాను. నేను ఈ విషయం నీతో చెప్దామనే మీ ఇంటికి వచ్చాను, కానీ నేనే కిట్టైనని ఎవరితోనూ చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నాడు. నేను ఇప్పుడు కూడా మాట తప్పలేదు, ఈ గుంటకే చెప్పాను, కానీ నువ్వు వినేశావు. వాడు మనసు కరిగిపోయేలా ఒక మాట చెప్పాడు. పగ కోసమే ఈ జీవితం అనుకున్నాను, కానీ ధనలక్ష్మిని చూశాకే జీవించాలనిపించింది అని. ధనలక్ష్మి ఇక మీదట వాడు మారిపోతాడు. వాడు ఊరు నుంచి వెళ్ళిపోయేలోపు ఒక్కసారి నిన్ను చూడాలంటున్నాడు. వాడు వెళ్ళిపోవాలా ఉండాలా అన్నది నీ చేతిలోనే ఉంది ధనలక్ష్మి. ధనలక్ష్మి, ధనలక్ష్మి. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. కన్నాని నూనె కనలేక ఈ కన్నెమది నిలువదు ఓ క్షణము. చిట్టి పొట్టి చిలక
నువ్వే కిట్టయ్యవనే నిజాన్ని ధనలక్ష్మికి చెప్పేశానురా. ఎందుకు చెప్పావురా? రే తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుందిరా. ఖచ్చితంగా రేపు వచ్చేస్తుంది. రేపు ఇదే చోటికి తను తీసుకొస్తాను. కానీ ఓ విషయం చెప్పనా, నువ్వు ధనలక్ష్మి ఊరొదిలి వెళ్ళిపోండ్రా. వచ్చిన పని పూర్తి చేయకుండా వెళ్లే ప్రసక్తే లేదు. రేపట్లోగా కేశవరాయుణ్ణి వేసేస్తాను. చివరిసారిగా ధనలక్ష్మిని చూడాలరా. నేను చెప్పిన చోటికి తనని తీసుకురా. శాబాష్, సూపర్. వెంటే ఉంటూ గోతులు తవ్వడమే మా పని. మమ్మల్నే మించిపోయావురా నువ్వు. అవును, మించిపోయాను. అయితే ఏంటి ఇప్పుడు? మాట్లాడకుండా నాతో రా. ఎక్కడికి? ఇంకెక్కడికి? కేశవరాయుడి దగ్గరికే. సార్ కేశవరాయుడికి చెప్పకండి సార్. వద్దు. రే కిట్టయ్య, ఇప్పుడు ఏం చేద్దాంరా? నేను చెప్పినట్టు చెయ్యి. అన్నా, మన ఊరు చుట్టుపక్కలంతా ఎతికామన్నా, ఎక్కడా కనపడలేదు. అవునయ్యా, ప్రాణాలకు భయపడి పారిపోయి ఉంటాడు. అయ్యా, నాకు కూడా అలాగే అనిపిస్తోంది అయ్యా. అయ్యా, కుక్క ఏదో విచిత్రంగా మురుగుతోందయ్యా. రే భద్రయ్య, నువ్వు కూర్చో. అర్జున, అయ్యా, ఇదిగా ఏంటో వెళ్ళి చూడు. సరేనయ్యా. అయ్యా, ఇలా రండి అయ్యా. అయ్యా, ఈ యదవనయ్యాలే రుద్రకి డబ్బిచ్చి మిమ్మల్ని వేసేయమన్నాడయ్యా. అందుకే నేను చంపేశానయ్యా. నీకెలా తెలుసురా? అయ్యా, ఈ వాకీ టాకీలో రహస్యంగా మాట్లాడడం నేను విన్నానయ్యా. ఇందయ్యా. పెరోల్ లీవ్ ఎప్పుడు పూర్తవుతుందయ్యా? ఇంకో 3 రోజులు సార్. దానికి ముందే రైడ్ చేయాలి. అందరూ రెడీగా ఉండండి. సార్, ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు సార్. అవును, ఆ కన్నప్ప ఏమయ్యాడు? సార్, అతన్ని చంపేసినట్టుంది సార్. రే, వీణ్ణి ఎవరికి తెలియకుండా బొగ్గులు బట్టీలో పెట్టి కాల్చేయండిరా. ఆ పోలీసోడు ఎక్కడున్నా వెంటనే తీసుకురండి. అయ్యా 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 అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. నమ్మి ఊళ్ళోకి రానిచ్చినందుకు చివరికి మీ బుద్ధిని చూపించారు కదా. నన్నేం చేయకండి అయ్యా. అయ్యా, నేను పిల్ల పాపలున్నాను. నన్నేం చేయకండి అయ్యా. నన్ను ప్రాణాలతో వదిలేండి. మీరేం చెప్పినా చేస్తానయ్యా. రే, నేను రేపు పెరోల్ని క్యాన్సిల్ చేసి పోలీసులకు సరెండర్ అయిపోతాను. ఆలోగా రైడు గీడని ఊళ్ళోకి పోలీసులు వచ్చారో కన్నప్ప వెళ్ళిన చోటుకే నిన్ను పంపించేస్తాను. ఇదిగో తీసుకోరా. నీ పై అధికారితో నువ్వేం మాట్లాడతావో నాకు తెలీదు. ఊళ్ళోకి పోలీసులు రాకూడదు. మాట్లాడు. సార్, ఏయ్, ఇంతసేపు నుంచి నువ్వేం పీకుతున్నావు? ఎక్కడికి వెళ్ళావు? అదేం లేదు సార్, కడుపులో తిప్పింది అందుకని. సరే, నీకేమైందో భయపడ్డాను. అక్కడేం ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు సార్. సార్, కానీ ఒక విషయం. ఏంటి చెప్పు. కేశవరాయుడు రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడని తెలిసింది. ఏంటి, సరెండర్ అవుతాడా? అవును సార్. వాడు ఊళ్ళో ఉన్నప్పుడే రైట్ చేస్తేనే నాకు గొప్ప. సార్, గొప్పలకంతా ఇప్పుడు పోవడం ఎందుకు సార్? ఇప్పుడు ఊరున్న పరిస్థితుల్లో అవన్నీ వద్దు సార్. అయ్యో, నువ్వు పెద్ద పిరికి బందలా ఉన్నావే. నీకెవడరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది? ఈ రోజు కేశవరాయుడు నా చేతిలోంచి తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నా చేతిలోనే చస్తాడు. సరే, కన్నప్పను నిజంగానే చంపేశారా? లేదు సార్. నువ్వే కదా చంపేశారని చెప్పావు. అవును సార్, నేను చెప్పాను. కానీ తర్వాత దగ్గరికెళ్ళి చూస్తే వాళ్ళు పందిని చంపి కాలుస్తున్నారు సార్. అవును సార్. ఇప్పుడు రైడేం వద్దు సార్, కండిషన్ సరిగా లేదు. ఎస్పీ గారికి మీరే చెప్పండి సార్. ఏమంటున్నావయ్యా? ఆపరేషన్ సి రోజర్. ఆపరేషన్ సి రోజర్? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సిలే కదా? ఆపరేషన్ సి అంటే కన్ఫర్మ్ అనే. అసలు నీకెందుకు అర్థం కావట్లేదయ్యా? ఆపరేషన్ సి అంటే ఏంట్రా? అయ్యా, ఆపరేషన్ సి అంటే క్యాన్సల్ అని అర్థం. ఏదన్నా
తేడా జరిగిందో నీ వంశమే లేకుండా చేసేస్తాను. విడి తీసుకెళ్ళి రూమ్లో పడేంట్రా. అయ్యా అయ్యా నన్ను వదలమని చెప్పండి అయ్యా అయ్యా అయ్యా